ఈ కాలర్ నెక్ కటింగ్ అనమాట ఇప్పుడు నేను చేసేది. వాళ్ళు ఈ పిక్ పంపించారు, రిఫరెన్స్ పిక్ ఇదనమాట. ఇది 14 ఇంచెస్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. ఇక్కడ కూడా 14 ఇంచెస్ పెట్టుకొని ఒక బాక్స్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఈ పై లైను కింది లైను గీసేసుకొని ఒక బాక్స్ రెడీ చేసుకోవాలి. ఒక బాక్స్ రెడీ చేసుకున్నాక షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టాను. 7 ఇంచెస్. ఈ చిన్న అమ్మాయే కదా 6.5 పెట్టాను. ఇది 6.5. 7 అయితే మరీ పెద్దగా అయిపోతుంది. 6.5 తీసుకున్నాను. హాఫ్ ఇంచ్ వదిలేసి ఒక హాఫ్ ఇంచు ఖర్చుకు వదిలేసి 7 ఇంచెస్ రావాలి. 7 ఇంచెస్ వచ్చింది, కరెక్ట్గా 7 ఇంచెస్ వచ్చింది. 14 ఇంచెస్ ఉంది ఆమె ఆమ్ రౌండ్. 14లో సగం 7 వచ్చేసింది. చెస్ట్ రౌండ్ వచ్చేసి 36 ఉంది. అమ్మాయి కొంచెం బొద్దుగానే ఉంటుంది. 32 చెస్ట్ వచ్చేసి 32ని 4 భాగాలు చేసుకుంటే 8 ఇంచెస్ వస్తుంది. వెస్ట్ సైడ్ వచ్చేసి 14 ఇంచెస్. 7 ఇంచెస్ పెట్టుకున్నాను. ఒక ఇంచు ఇక్కడ ఫిలిట్ వస్తుంది కదా, అది పెట్టుకున్నాను. 1 ఇంచు. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇది బాడీ కటింగ్ కట్ చేశాను. ఇది 7, ఇక్కడ 7 ఇంచెస్, 6.5 ఇంచెస్. చెస్ట్ వచ్చేసి 32 సారీ ఊరికే మర్చిపోతాను. 32 ఇక్కడ రాసుకుంటా. 32 చెస్ట్ వచ్చేసి 32. 32ని 4 భాగాలు చేసుకుంటే 4 భాగాలు చేస్తే 8 ఇంచెస్ వచ్చింది. 8, 16, 32. ఓకేనా సిస్టర్స్? ఇక్కడ నడుము సైజ్ వచ్చేసి 14 ఇంచెస్. 7 పెట్టాను. 1 ఇంచు డాట్స్కి పెట్టాను. బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా, అట్లా దానికి పెట్టాను. ఖర్చుకు ఎక్స్ట్రా పెట్టాను. ఇప్పుడు డివైడ్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్. లైట్గా ప్రిన్సెస్ కట్, చిన్న పాపే కదా, ఎక్కువ షేప్ కాకుండా లైట్గా కొంచెం ప్రిన్సెస్ కట్ లాగా కట్ చేద్దాం. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకొని 1 ఇంచు ఇట్లా పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఇట్లా పెట్టుకొని ఇక్కడ 3.5 పెట్టుకోవాలి. ఈ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ పెట్టుకొని చెస్ట్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు ఇక్కడ ఇట్లా గీసుకోవాలి. గీసుకొని ఇది దీనికి కలపాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా కలపాలి. ఇందులో కలిపేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇందులో కలపాలి. అట్లా. ఇప్పుడు చిన్న పాప కాబట్టి నేను షేప్ తీయట్లేదు. షేప్ తీస్తే అది వేరేలాగా ఉంటుంది. అది పెద్దవాళ్ళ కటింగ్ చేసినప్పుడు నేను చూపిస్తాను అది. ఓకేనా? ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి. లోతు తీసేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ కట్ చేయాలి. నెక్ కట్ చేసుకుందాం. కాలర్ కదా, ఇట్లా ఈ మోడల్ కాలర్ కట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ మోడల్ కాలర్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచెస్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ అట్లా గీసుకొని ఒక బాక్స్ గీసుకోవాలి. బాక్స్ గీసుకొని దీన్ని ఇట్లా లైన్ ఇట్లా వేసుకోవాలి. వేసుకొని ఇది కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు మీకు మిగతాది కుట్టేటప్పుడు చూపిస్తాను, నేను ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకొని ఇక్కడ 2 ఇంచెస్ తీసుకొని
బాక్స్ తీసుకొని హై నెక్ కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని కుట్టేటప్పుడు ఎలా కుట్టాలనేది నేను చూపిస్తాను. లైనింగ్ పీస్ని మెయిన్ పీస్కి వేసి కట్ చేసుకుందాము. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాది హనీ బొటిక్ కలెక్షన్ అండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు తీసుకొస్తానండి అందుబాటులోకి. మంచి మంచి టిప్స్ ఇస్తాను. నాది కొంచెం కొత్త కదా సిస్టర్స్, కొంచెం ఏమన్నా మీకు అర్థం కాకపోయినా ఏదైనా ఉన్నా కూడా నాకు మీరు సజెస్ట్ ఇవ్వచ్చు, కామెంట్ చేయొచ్చు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సిస్టర్స్, ఓకేనా? ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేసి కూడా సేల్ చేస్తూ ఉంటాము. ఒకసారి మా ఛానల్ని చెక్ చేయండి. లైవ్ పెడతాను కానీ కొంచెం నాకు ఈ బిజీతో నేను లైవ్ పెట్టలేకపోతున్నాను. లైవ్ కూడా పెడతాను, త్వరలో లైవ్ కూడా పెడతాను, ఓకేనా ఫ్రెండ్స్? మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకున్నాను. స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను సిస్టర్స్, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియో. నాది ఛానలే కొత్త అండి. స్టిచ్చింగ్ నేను పాతనేనండి, స్టిచ్చింగ్కి పాతనే, ఛానల్ మాత్రమే కొత్త. ఎందుకంటే నాకు వీడియోలు తీయడము అప్లోడ్ చేయడము అది కొత్త అంటున్నాను. స్టిచ్చింగ్లో మాత్రం ఫుల్ పర్ఫెక్ట్ మనం, ఓకేనా సిస్టర్స్? స్టిచ్చింగ్ మాత్రం ఫుల్ పర్ఫెక్ట్. నాది 16-20 ఇయర్స్ మినిమం, దగ్గర 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాది, ఓకేనా సిస్టర్స్? వీడియోలే కొంచెం పెట్టడానికి నాకు కొంచెం కొత్త కాబట్టి నాకు చెప్పడానికి కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది, అట్లా అని, ఓకేనా సిస్టర్స్?